హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను నా మార్నింగ్ రొటీనే చూపించబోతున్నాను. 6 to 8 నిమిషం కూడా ఖాళీ ఉండదు. కోర్స్ ఇది అందరు ఆడవాళ్ళ పరిస్థితి. డైలీ మార్నింగ్ అల్లారం మోగిన వెంటనే లేచి డే ఇలా స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, క్లీనింగ్, బట్టలు, ఇదంతా ఎంత హడావిడిగా ఉంటుందో ఒక్కసారి పిల్లల్ని చూసుకుంటూ మనల్ని మనమే మర్చిపోతాం. మన డైలీ లైఫ్లో చిన్న చిన్న మూమెంట్సే కదా మనకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. పిల్లలకు వాళ్ళకి ఇష్టమైన లంచ్ బాక్స్ పెట్టడం, వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టి మనం దాంతోనే తృప్తి చెందుతాం కదా, అంతే కదా. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ టైంలో నేను కూడా మీలాంటి ఒక నార్మల్ హోమ్ మేకర్ని. ఇంటి పని, పిల్లలు, ఫ్యామిలీ మధ్యలో కొంచెం టైం మన కోసం మనం తీసుకోవాలి. అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది. నేను ఈ వ్లాగ్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటే అది నేను నా సక్సెస్ అని ఫీల్ అవుతున్నాను. ఈరోజైతే నేను మీకు కిడ్స్ కోసం లంచ్ బాక్స్లో ఒక మంచి రెసిపీ అనేది చూపించబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మనం రాత్రి పడుకునేటప్పుడే మన గిన్నెలన్నీ నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకుంటే మనకు మార్నింగ్ లేవగానే కిచెన్ అనేది మిస్సిగా అనిపించదు. కొంచెం పాజిటివ్గా మన డే అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే మనకు అంత ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటేనే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటేనే బెటర్. నేనైతే గిన్నెలన్నీ నైటే కడిగి పెట్టుకుంటాను. గిన్నెలన్నీ సదిరేసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా ఇల్లు మొత్తం ఊడ్చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు ఊడ్చిన తర్వాతే కదా ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్తే ఏదైనా మంచి జరుగుతుంది అంటారు. అందుకే ఒక్కసారి గిన్నెలన్నీ సదిరేసుకున్నాక నేను ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అన్ని చైర్స్ అన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా అనిపిస్తుందో. ఒకసారి మార్నింగ్ వ్యూ చేసేద్దాం రండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మార్నింగ్ వ్యూస్ ఇలా వచ్చి ఒక్కసారి బయటికి చూడంగానే. ఇక్కడైతే నా డే అయితే రోజు హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఇక్కడ నేను లంచ్ బాక్స్ కోసం మా బాబుకి అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక 20 minutes ముందు రైస్ అనేది కడిగి నానబెట్టి తీసుకున్నాను. ఇంకా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, కొంచెం పచ్చి బఠానీ, క్యారెట్, ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవడం వలన హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. పిల్లలకు హెల్తీ లంచ్ పెట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ కుక్కర్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎటువంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది యూజ్ చేస్తలేను. పిల్లల కోసం హెల్తీగా ఉండాలనే ఆలోచనతోనే చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తున్నది. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చిటికెడు పసుపు, అలాగే వాటర్. నేనైతే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసేద్దాం. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకు వెజిటేబుల్ రైస్ అనేది. ఇప్పుడు నేనైతే బాబు కోసం లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను. మా బాబు అయితే ఈ వెజిటేబుల్స్ని అయితే చాలా ఇష్టంగా తింటాడు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం పిల్లలు ఇష్టపడే రెసిపీస్ని చేసి పెడితే మనకు ఏదో తెలియని తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది బాగుంటుంది కదా. ఇప్పుడు లంచ్ బాక్స్ని నేనైతే బాస్కెట్లో పెట్టి మా బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఎంత హడావిడిగా ఉంటుందో అసలు పిల్లలతోటి. మనం ఇచ్చిన లంచ్ బాక్స్ని పిల్లలు మొత్తం కంప్లీట్ చేసుకొస్తే అది ఎంతో మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ఇంకా ఇలాంటి మన రిలేటబుల్స్ వ్లాగ్స్ కోసం మన జర్నీలో మీరు ఎప్పుడు కలిసి ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి. అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసేసాను. అలాగే ఇడ్లీస్ కూడా అవుతున్నాయి. ఇంకా ఈ ఇడ్లీని మా బాబుకి టిఫిన్లోకి ఇచ్చేసాను. బాబు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్కి వెళ్ళిపోయాడు.